హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్షాప్. సో నేనైతే పోల్ పెట్టినా కదా, స్లీవ్ అన్ స్లీవ్ అయితే డెడికేటెడ్ వీడియో తీద్దామని. సో ఈరోజు నా దగ్గర రెండు బోర్స్ ఉన్నాయి. ఇదైతే RX 135 బోరు అండ్ ఇంకోటి RX 100 బోర్ ఉంది. అయితే స్లీవ్ అండ్ అన్స్లీవ్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ షోరూమ్ నుంచి ఏదైతే బోర్ అయితే వస్తుందో ఆ బోర్కి 4 to 5 సైజెస్ అనేది ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10, 20, 30, 40 అవుతుంది. ఈ మన 2 స్ట్రోక్స్లో అయితే 40 లాస్ట్ సైజ్ అన్నట్టు. దాని తర్వాత ఓవర్ సైజ్ అనేది ఉంటుంది. ఆ 40 లాస్ట్ సైజ్ అయిపోయాక కొంతమంది ఓవర్ సైజ్కి వెళ్తారు. ఓవర్ సైజ్ వెళ్ళని వాళ్ళు ఇప్పుడు కంపెనీ ప్రకారమే ఉండాలి, మళ్ళీ మనం స్టాండర్డ్ పిస్టన్ వాడుకుంటామంటే స్లీవ్ అనేది చేపిస్తారు. కానీ స్లీవ్ అనేది చేపిస్తే వెహికల్ అనేది మొత్తం కొలాప్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బోర్లో వచ్చేసి ఇది జాపనీస్ మెటల్ ఉంటుంది, అటువంటి మెటల్ అయితే ఉండదు. ఈ రౌండ్ అబౌట్ని మొత్తం కట్ చేసి దీనిలో ఈ స్లీవ్ అయితే తీసేసి ఒక మెటల్ది మనకు లోపలికి కంప్లీట్ ఒక స్లీవ్ అయితే ఎంటర్ చేస్తారు. మళ్ళీ ఈ డైవర్షన్ పోర్ట్స్ అండ్ మనకు ఇంటెక్ అండ్ ఎగ్జాస్ట్ పోర్ట్స్ అయితే కలుపుతారు. ఇప్పుడు ఈ స్లీవ్ అనేది ఎలా ఐడెంటిఫై అవ్వాలో మీకు చూపిస్తారండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకు స్లీవ్ ఉండే వెహికల్స్కి ఈ మనకు ఇంటెక్ పోర్ట్స్ కానీ ఎగ్జాస్ట్ పోర్ట్స్ కానీ మ్యాచింగ్ ఉండవు. ప్లస్ స్లీవ్ ఎండ్లో ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చిందంటే కన్ఫర్మ్ ఇదైతే స్లీవ్. ఇంకోటి ఏంటంటే, మనకు దీని లోపల ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్ట్స్ కూడా కంప్లీట్గా షేపింగ్లో ఉండవు, అంటే అక్యురసీ ఉండదు. కటింగ్ ఎక్కువైనా ఉంటుంది, తక్కువైనా ఉంటుంది. సో దీనివల్ల మనకు పోర్ట్ అనేది కరెక్ట్గా కూర్చోదు. సో మనకు సైజ్ అయితే నార్మల్గా స్టాండర్డ్ అయిపోతుంది. కాకపోతే దీనివల్ల మనకు డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, పికప్ డ్రాప్ అవుతుంది, మైలేజ్ డ్రాప్ అవుతుంది. మీకు కోల్డ్లో వెహికల్ అనేది 60 to 80 పోతుంది అనుకోండి, మీకు ఆఫ్టర్ ఒక 5 kilometers రన్ 10 kilometers రన్ తర్వాత కంప్లీట్గా మీకు పికప్ అయితే డ్రాప్ అవుతుంది. ఎందుకంటే స్లీవ్ వన్స్ హీట్ అయిపోయినాక మీకు మొత్తం కంప్లీట్ డ్రాప్ అయిపోతుంది దీనిది పికప్ మైలేజ్. సో నా పర్స్పెక్టివ్లో స్లీవ్ చేపించడం బెస్ట్, కంప్లీట్ బెస్ట్. సో నా దగ్గర వచ్చే చాలా వెహికల్స్ సైజెస్ కంప్లీట్ అయిపోతే నేను ఓవర్ సైజెస్ ఇస్తాను. లైక్ టాప్ ప్రో ఉంది, మనకు థాయిలాండ్ పిస్టన్ ఉంది, అండ్ NP రేసింగ్ ఉంది, అండ్ మనకు NNP ఉంది, TKRJ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఓవర్ సైజ్ పిస్టన్స్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో ఓవర్ సైజే దీని పిస్టన్ ఇందులోనే ఉంది. ఇది అన్స్లీవ్ ఎలా గుర్తుపెట్టాలో నేను చెప్తానండి మీకు. సో దీని పోర్ట్స్ ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. దీనిది మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ ఫినిషింగ్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి. ఇలా ఇది సైడ్లకు అయితే కంప్లీట్గా కార్నర్ ఫినిషింగ్ ఉంటుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఎటువంటి ఆయిల్ అనేది ఇలా రాదు. మీరు చూడొచ్చు, ఇందులో మనకు ఆయిల్ రావట్లేదు ఒత్తుతా అన్నా కానీ. ఇందులో కూడా చూడండి, ఎటువంటి ఆయిల్ అనేది మనకు వస్తలేదు. ఇంకోటి, స్లీవ్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్, టాప్ టు నాచ్ ఉంటుంది. మీరు దీని లోపల పోర్ట్స్ కూడా చూడొచ్చు. ఎటువంటి కటింగ్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ కానీ మీకు అవుపియదు. అండ్ ఈ బోర్ అయితే మనకు ఓవర్ సైజే నడుస్తుంది. టాప్ ప్రో థాయిలాండ్ పిస్టన్ ఇదైతే. దీని సైజ్ వచ్చేసి 1.50 సైజ్ నడుస్తుంది. అంటే ఓవర్ సైజ్లో థర్డ్ సైజ్ అన్నట్టు, సెకండ్ సైజ్ అన్నట్టు. మనకు 1mm 40 సైజ్ లాస్ట్, దాని తర్వాత 1 to 5 వస్తుంది, 150 వస్తుంది. ఇది 150 టాప్ ప్రో. ఇది కూడా పికప్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒక పెద్ద భ్రమ అయితే ఉండొచ్చు, మరి ఓవర్ సైజ్కి పోతే మైలేజ్ ఎట్లా, పికప్ ఎట్లా అని. 100% అక్యురసీ మైలేజ్ అయితే డ్రాప్ ఉండదు. ఎందుకంటే 2 స్ట్రోక్స్లో ఎంత పిస్టన్ పెరిగే కొద్దీ మీకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది కానీ డిక్రీజ్ ఉండదు. సో ఆల్వేస్ ఒకవేళ సైజెస్ కంప్లీట్ అయితే మీరు ఓవర్ సైజ్కి వెళ్ళండి, కానీ స్లీవ్ అయితే చేపియకండి. 100లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరైతే స్లీవ్ అయితే చేపియద్దు. ఎందుకంటే 100లో స్లీవ్ అనేది సక్సెస్ కాదు. ఇక ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు స్లీవ్స్ వేస్తున్నారు, థాయిలాండ్ స్లీవ్ అంటారు, ఇండియన్ స్లీవ్ అంటారు. ఎనీథింగ్ స్లీవ్ ఈజ్ స్లీవ్ అంతే. మీకు స్లీవ్ అనేది వేసినాక వెహికల్ అనేది కంప్లీట్ వేస్ట్ అయిపోతుంది. దానికైతే బెస్ట్ ఆఫ్టర్ మార్కెట్లో మీకు
బోర్ కిట్స్ అవైలబుల్ ఉంటాయి 7,000 8,000లో, అవి వేసుకుని దానికంటే బెస్ట్. కానీ ఎట్టి పరిస్థితుల్లో RX 100కి మాత్రం స్లీవ్ వేయకండి మీరు. 135 అక్కడికి మనకు తట్టుకుంటుంది, కానీ 100 అయితే ఎనీ సర్కమ్స్టాన్స్లో మీకు తట్టుకోదు. మీరు మీ వెహికల్ మీ అంతటా మీరే సేల్ చేసుకుంటారు, అంత వరెస్ట్గా అయిపోతుంది. సో సే నో టు స్లీవ్స్. స్లీవ్ వాడకండి, స్లీవ్ వేయకండి. ఒకవేళ మా లొకాలిటీలో మా ఏరియాలో మాకు తప్పట్లేదు, ఓవర్ సైజ్ పిస్టన్స్ అయితే దొరకట్లేదు అంటే ఒకవేళ 135 అయితే మీరు కన్సిస్టెడ్ అయ్యి స్లీవ్ అయితే వేసుకోవచ్చు. కానీ 100లో నేనైతే రికమెండ్ చెయ్య. నా దగ్గర చాలా కేసెస్ వస్తాయి, వెహికల్ పికప్ డ్రాప్ ఉంది, వెహికల్ పికప్ ఎత్తడం లేదు, మైలేజ్ లేదు, హీట్ కాగానే కంప్లీట్లీ అట్లీస్ట్ ఒక ఇంక్లైన్ కూడా మీదికి ఎక్కడం లేదు అనేది చాలా ప్రాబ్లమ్స్ నా దగ్గరికి అయితే వచ్చినాయి. నేను పర్సనల్లీ ఫేస్ చేసినా కాబట్టి నేను చెప్తాను. అండ్ లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేసినా పోర్టింగ్ చేసినా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది, కానీ స్లీవ్ అయితే 100cc సెట్ కాదు మనకు. ఆల్వేస్ 100cc స్లీవ్ అయితే ఫెయిల్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవాటితోటి ఈ టాపిక్ని కంప్లీట్ చేద్దాం.